నిశ్చితార్థం రోజు ఊరు జనాలు సమ్మతమేనని అడిగినప్పుడు నువ్వు చేయలేవు. అతనితో కొంచెం మాట్లాడాలి. నా భార్యని నేను వన్ సైడ్ లవ్ చేస్తాను మావయ్య. వన్ సైడ్ లవ్వా? ఒరే, వన్ సైడ్ లవ్ గెలిచినట్టు హిస్టరీలోనే లేదురా. పర్వాలేదు మావయ్య, నా భార్యకి దగ్గర అవడానికి ఒక మంచి ఐడియా ఏదైనా మావయ్య. అయ్యో, వెల్కమ్ టు లవ్ బార్. ఈ రోజు ఎవరెవరు మీ లవర్తో సంతోషంగా వచ్చారో చేతులెత్తండి. ఇప్పుడు ఎవరెవరు లవర్తో గొడవ పెట్టుకొచ్చారో చేతులెత్తండి. ఈ పెళ్లి నాకు సమస్య. మనం డివోర్స్ తీసుకుందాం. లోకం సమానంగానే ఉంది, ప్రస్తుతానికి ఏం కాదు. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ ఆరంభం, లవ్ ఈజ్ అంతం, లవ్ ఈజ్ మురికి, నీ మనసులాగా లవ్ ఈజ్ వేషం. నేను బిర్యానీ చేశాను. నాకు బిర్యానీ ఇష్టం. లవ్ ఈజ్ ప్రాబ్లం రా. మందు కొట్టాలి, కొనుక్కునరా. వాస్తవండి. కానీ వీటన్నింటికి లవ్ వేర పరిష్కారం. అది అర్థం చేసుకుని సంతోషంగా బతకండ్రా ఎదవల్ల. ఆడపిల్ల తాలి కట్టినప్పుడు ఏడుస్తుంది, ఎందుకు చెప్పు? దాని తర్వాత జీవితం అంతా మన కదా ఏడిచేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది నాలాగా లేదు. అదే నాకు కావాలి. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా జాలీగా మాట్లాడు. నా భార్యకి దగ్గర అవడానికి ఒక ఐడియా. చెప్పడానికే ఎంత సిగ్గుగా లేదు. వీళ్ళిద్దరికి చచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. అదంతా బై బ్లడ్ వచ్చేదిరా. మా నాన్న దగ్గర నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజా? మీ ఆవిడ మర్యాద ఇవ్వట్లేదు. అతన్ని చూస్తే ఎవరైనా థియేటర్కి వస్తారా? ఒక్క నిమిషం చూడు. అందులోనూ ఇది మంచి ఇంటిమెసీ ఉన్న లవ్ స్టోరీ సార్. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య అన్యోన్యమైన హగ్గింగ్, కిస్సింగ్. ఇవన్నీ మీకు ఓకే అయితే ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. అయితే నాకు ఓకే.